బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ తో పాటు 8 మంది మంత్రులతో గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా, డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఇక జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, హెచ్ఏఎం నుంచి సంతోష్ కుమార్, సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ ఓత్ సెరమనీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ఇక నితీష్ కుమార్ తో పాటు 8 మంది మంత్రులతో గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా, డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, హెచ్ఏఎం నుంచి సంతోష్ కుమార్, సుమన్, स्वतंत्र एमएलए सुमित कुमार मंत्रुलुगा प्रमाण स्वीकार చేయబోతున్నారు. नियुक्त करते हैं बिहार के राज्यपाल के आदेश से रॉबर्ट एल जोंगथू राज्यपाल के प्रधान सचिव। मनोनीत मुख्यमंत्री से अनुरोध है कि वे मंच पर पधारकर शपथ ग्रहण करने की कृपा करें। प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। इस संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं ज्ञान करता हूँ कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा और किसी व्यक्ति या व्यक्तियों को सबसे सिवाय, जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరింది. 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ తో పాటు 8 మంది మంత్రులతో కూడా గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. బీజేపీ నుంచి సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా, డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఇక జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, హెచ్ఐఎం నుంచి సంతోష్ కుమార్, సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఓట్ సెరమనీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. राज्यपाल जी, आपकी अनुमति से मैं मंत्रीगण की नियुक्ति संबंधी आदेश पढ़ता हूँ। आदेश। बिहार के राज्यपाल संविधान के अनुच्छेद 164(1) द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए मुख्यमंत्री की सलाह से निम्नांकित व्यक्तियों को बिहार राज्य का मंत्री एवं मंत्रिपरिषद का सदस्य नियुक्त करते हैं। श्री सम्राट चौधरी, श्रवण कुमार, श्री संतोष कुमार सुमन, श्री सुमित कुमार सिंह बिहार राज्यपाल के आदेश से रॉबर्ट एल चौंधो राज्यपाल के प्रधान सचिव। मनोनीत मंत्री श्री सम्राट भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की सभ्यता और अखंडता रखूंगा। मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सम्राट चौधरी ईश्वर की शपथ लेता हूँ कि जो विषय बिहार राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को कम के सिवाय ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. నితీష్ తో పాటు 8 మంది మంత్రులతో కూడా గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, శరవేగంగా బీహార్ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. అక్కడున్న మహాకూటమి ప్రభుత్వం తొలగిపోయి ఒక్కరోజు వ్యవధిలోనే ఇటు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. నితీష్ కుమార్ 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రస్తుతం నితీష్ కుమార్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన సామ్రాట్ చౌదరి, అలాగే ఇటు విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బీజేపీ నుంచి 3, అలాగే జేడీయూ నుంచి మరో 3, ముఖ్యంగా విజయ్ కుమార్ చౌదరి, అలాగే శ్రవణ్ కుమార్ తో పాటుగా విజయేంద్ర ప్రసాద్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పక్షాలు ప్రధానంగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకు సంబంధించి సంతోష్ కుమార్ సుమన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే మరొక స్వతంత్ర ఎమ్మెల్యే ఇటు సుమిత్ కుమార్ కూడా ఇటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ తమ బలాన్ని మెరుగుపరుచుకున్న పరిస్థితి. మరొక రాష్ట్రం ఇటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల జాబితాలో ఈరోజు బీహార్తో చేరినట్లుగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ఇటు బీహార్ రాజకీయ పరిణామాలు కేవలం బీహార్కే కాదు, ఇటు ఎన్డీఏకి సంబంధించి ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ ఇటు ఒక సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని గద్దెదించేందుకు చేస్తున్న ప్రయత్నాలకి ఒక గండి కొట్టే రీతిలో ఇటు బీహార్లో రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మధు యాష్కి గౌడ్ ఏసీసీ సీనియర్ కాంగ్రెస్ నేత మనతో పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు బీహార్ రాజకీయ పరిణామాలని? 9వసారి నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడున్న మహాకూటమి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఏ విధంగా చూస్తారు? నీతిమాలిన రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనం అంటే నితీష్ కుమార్. నేను ఈ ఐఎన్డీఏ ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడే నేను మా అగ్రనాయకుడితో మాట్లాడుతూ ఉంటే ఇతను బీజేపీ మోల్ ప్రతిపక్ష కూటమిలో చేరడానికి కూడా ఇది ముందు ఒప్పందం ప్రకారంగానే కూటమిలో వచ్చినట్టు వచ్చి అసలు సమయానికి ఎలక్షన్స్ వచ్చే కొంత ముందట్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర మారడం అనేది ఇది ముందుగా నితీష్ గారు, మోదీ గారు, అమిత్ షా కలిసి కూసుకున్న నాటకంలో ఇది భాగం. ఇది వాళ్ళు కుట్రపూరితంగా ముందే ప్లాన్ చేసుకున్నారు. అందుకే వాళ్ళు అతను మళ్ళీ మహాకూటమి నుంచి వైదొలడానికి, ఇండియా కూటమి నుంచి వైదొలడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇండియా కూటమిలో. అసలు ఈ కూటమిని ఏకం చేసిందే నేను అని చెప్పి జేడీయూ వర్గాలు, నితీష్ కుమార్ తప్పేం లేదు, ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడానికి, బీజేపీని ఎదుర్కోలేకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం అంటుంది. నితీష్ కుమార్ గారు గతంలో ఏముండనో కానీ గత 10 ఏళ్ల నుంచి అతను వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. బీహార్లో నితీష్ కుమార్ లాలు మధ్యన సఖ్యత కుదిర్చి రాహుల్ గాంధీ గారే ప్రభుత్వం రావడానికి కొరకు దోహదపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న తరహా కాకుండా అందరినీ కలుపుకునే రీతిలోనే పనిచేస్తూ వచ్చింది. ఖర్గే గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాలతోటి గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడం జరిగిన చొరవనైతే సోనియా గాంధీ గారు చేసినారో ఆ రీతినే ఇవాళ అన్ని పార్టీలు కలుపుకునే ప్రయత్నం చేస్తూ సీట్ల కొరకు పట్టింపు చేయకుండా ప్రధానమంత్రి పదవిని కూడా పట్టుబట్టకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అకామిడేట్ చేసుకుంది. నేను చెప్తున్నా నితీష్ కుమార్ నాకున్న కొందరు బీజేపీ మిత్రులు చెప్పడం జరిగింది, ఆప్ దేఖ్తే రహో క్యా హోతా ఎలక్షన్ సే పహలే అని చెప్పినారు. సో నితీష్ కుమార్ కుట్రపూరితంగా ప్రతిపక్ష కూటమిలో చేరి అతను వెళ్ళిపోవడానికి కొరకు కాంగ్రెస్ పై నెపం మోపుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇన్ని సీట్లకన్నా ఇన్సిస్ట్ చేయలేదు, లేక ప్రధానమంత్రి పదవి మేమే ఉంటామని కూడా చెప్పలేదు, సీట్ల సర్దుబాటు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ఇవాళ పోవడం అనేది ప్రతిపక్ష యొక్క ఐక్యతని దెబ్బతీసే కుట్రలో భాగంగానే మోదీ, నితీష్ గారు చేసుకున్న ఒప్పందం ప్రకారంగా అతను రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి మనుగడ ఏ విధంగా సాధ్యం అనుకుంటున్నారు? లోక్సభ ఎన్నికలని ఏ విధంగా ఇండియా కూటమి ఎదుర్కోగలుగుతుంది? ప్రజల యొక్క వ్యతిరేకత మొదలైనప్పుడు 2004 కన్నా ముందర వాజ్పేయి గారు టాలెస్ట్ లీడర్ దేశంలోనే ప్రపంచంలోనే, ఇండియా షైనింగ్ అని అంటూ అసలు బీజేపీ ఓడిపోయినా ఉంటుంది అనుకుని భావించినాడు. ఏం జరిగింది అప్పుడు? మొన్నటి తెలంగాణ ఉదాహరణ తీసుకుంటే కూడా మరొకసారి కేసీఆర్ వస్తాడు, ప్రజలంతా నమ్మినారు, అన్ని రిపోర్ట్స్ అంతగా వచ్చినట్టు చూపించినాడు. ప్రజా వ్యతిరేకత మొదలైనప్పుడు ఎంత పెద్ద నాయకుడు కొట్టుకుపోక తప్పదు. వీళ్ళు చేస్తున్న అవినీతిక రాజకీయాలు చూస్తుంటే ప్రజలు జుగుప్సకరంగా ఉన్నది. ఆర్థిక స్థితులు సరిగా లేవు, దేశ పరిస్థితి ఎట్లున్నది, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలో ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసి పరోక్షంగా
ప్రతిపక్ష కూటమి దెబ్బతీయాలనుకున్నా కూడా ప్రజలు ఆదరించినప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు. అంటే ఇండియా కూటమిలోనే ఒక ఐక్యత కొరబడింది కదా. మమతా బెనర్జీ తానే పోటీ చేస్తా ఉంటుంది బెంగాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, పంజాబ్లో తామే పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నితీష్ దూరం అయిపోయారు. సో ఆమ్ ఆద్మీ తోటి మమతా గారితో కాంగ్రెస్ పార్టీ ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నది. యూపీలో కూడా జరుగుతూ ఉన్నాయి. అవి సర్దుబాటు అయిపోతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ మరి ఇప్పుడున్న దేశ పరిస్థితుల నేపథ్యంలో భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర పైన కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో ఇటు బీహార్లోను బెంగాల్లోను ఆ యాత్ర ఎంటర్ అవుతున్న సమయంలోనే ఈ పరిణామాలు తెర మీదకి వచ్చే విధంగా వస్తుంది. భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారు రాజకీయ లబ్ధి కొరకు చేయలే. ఆయన మొదటిని కూడా చెప్తాడు, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు చెప్పినాడు. ఇప్పుడు కూడా అతను చేస్తుంది న్యాయం కొరకు పోరాటం. దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం అందాల్సిన అవసరం ఉందని చెప్పి పోరాటం చేస్తుండే తప్పితే యాత్ర చేస్తుండే, కానీ దీని మీద రాజకీయ లబ్ధి కొరకు చేయట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ మన అస్సాంలో అడ్డుకుంటే ఆగిందా? ఏదో బెదిరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ బెదిరేటోడు కాదు, అదిరి పారిపోయేటోడు కాదు. సో భారత్ జోడో న్యాయ యాత్ర జరిగి తీరుతుంది. ప్రభుత్వాలు మారినా, అడ్డంకులు సృష్టించిన రాహుల్ గాంధీ గారు పట్టుదలతో, ఇందిరాగాంధీలో ఉన్న పట్టుదల రాహుల్ గాంధీలో ఉన్నది. సో దేనికి తొనకడు వెనకడు, ఎంతకన్నా తెగించి ముందుకు కొనసాగిస్తాడు. ప్రజల మద్దతు కనబడతా ఉంది కదా. లోక్సభ ఎన్నికల్లో 200 స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పి ఇండియా కూటమి నిర్ణయించింది. కానీ యూపీలో 80 స్థానాలు, బెంగాల్లో 42 స్థానాలు, బీహార్లో 40 స్థానాలు, పంజాబ్లో 13, ఢిల్లీలో 7. సో ఓవరాల్గా 200 స్థానాల్లో ఇప్పుడు అక్కడ ఐక్యంగా పోటీ చేసే పరిస్థితే లేదు. దీని ఇంపాక్ట్ ముఖ్యంగా బీజేపీ ఎన్డీఏ కూటమికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఇది మోదీ గారి మార్క్ రాజకీయం. ప్రతిపక్ష కూటమిని పరోక్షంగా దెబ్బతీయడం, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ను ఉపయోగించుకొని ఒత్తిడి తీసుకురావడం. సో కుట్రపూరితంగా కొన్ని బెదిరింపులకి లోబరుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్న, ప్రస్తుతం కొన్ని అడ్డంకులు కనపడ్డా కూడా అవి అధిగమించి ముందుకు వెళ్ళాలనే దృక్పథంతో ముందుకు కదులుతూ ఉన్నారు. సోనియా గాంధీ గారు కూడా దీంట్లో వారు కొన్ని నాయకులతో మాట్లాడుతూ ఉంది. మొన్నటి కూడా వారు నితీష్ కుమార్తో మాట్లాడడం జరిగింది ప్రత్యక్షంగా. వానికి ఏమైనా పదవులు కావాలన్నా కూడా వివరణ సిద్ధంగా ఉండే. అతను మాట్లాడకుండా పోయినాడంటేనే అర్థమవుతుంది ఇది కుట్రపూరితంగా ముందు తీసుకున్న ఒప్పందం ప్రకారంగా పోయినాడు. సో వీళ్ళు సీట్ల షేరింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పిన రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఇబ్బందులు కనపడ్డా కూడా అవి అధిగమించగలగమని నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ దిశలోనే వాళ్ళ ఏఐసిసి ఇటు ఖర్గే గారు కానీ ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కేసీ వేణుగోపాల్ గారు మిగతా ప్రతిపక్ష నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. సీట్ల సర్దుబాటు కూడా జరుగుతాయని ఆశాభావం ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కొంత బలహీనపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కూటమి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి కానీ, ఎన్డీఏ బలం పుంజుకునే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల కొరకు పనిచేస్తుంది. సో పార్టీ బలహీనత కన్నా దేశం బలహీనపడుతుందనే ఆందోళన కాంగ్రెస్లో ఉంది. ఇవాళ దేశం ఈ విధంగా విచ్ఛిన్న పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నప్పుడే, ప్రజాస్వామ్యం విలసిల్లుతుంది, బలపడుతుంది. స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అది గ్రహించకుండా అంతే తామైపోయి డిక్టటోరియల్ అటిట్యూడ్ అనేది ఏ దేశంలో ఎక్కడ కూడా కలకాలం చెల్లలేదు. సో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. మోదీ గారు అనుకుంటారు తనే అన్ని కావాలనుకుంటున్నాడు, ఇంక్లూడింగ్ రామ జన్మభూమి చూస్తాడు. దానికి కారకులైన సొంత పార్టీ నాయకులను పక్కన పెట్టినాడు. రైట్, ఇది ముఖ్యంగా డిక్టేటర్షిప్ అనేది పనికిరాదు. సో ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు మారుతాయి. ఇండియా కూటమి బలంగా ఈ వచ్చే ఎన్నికలను ముఖ్యంగా పోటీ చేస్తుంది. నితీష్ కుమార్ ఈ విధంగా రంగులు మార్చే అవకాశం ఉందని చెప్పి మేము ముందే గ్రహించామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇటు మోడీ అలాగే నితీష్ ముందస్తు ఒప్పందంతోనే ఇండియా కూటమిని చీల్చే ప్రయత్నం చేశారని చెప్పి సైతం మధుయాష్కి గౌడ్ చెప్తున్నారు. సో ఓవరాల్ గా అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తలిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీట్ షేరింగ్ విషయంలో వచ్చిన పొరపచ్చాలు, అలాగే తమకు ప్రాధాన్యత కల్పించడం లేదన్న అంశాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇండియా కూటమి విచ్ఛిన్నానికి, అలాగే బీహార్లో మహాకూటమి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ వల్ల, ఆర్జేడీ వల్ల మేము ఈ ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అంటూ నితీష్ కుమార్ అక్కడున్న మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇప్పుడు ఎన్డీఏ బీజేపీతో జతకట్టి అక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పిన పరిస్థితి. సో చూడాలి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది బీహార్లోని. రైట్, థ్యాంక్ యూ గోపి. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. 9వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ తో పాటు 8 మంది మంత్రులతో గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నుంచి 2 కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించిన లైవ్ ఇప్పటి వరకు చూశారు.